గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. శభాషలుడు ఎంత కర్కోటక నాగైనా సరే నీ నాగస్త్రం ఎనగానే నీ గులాబైపోయి నీటి పడి వచ్చేసిందే. మావోయ్ తొందరపడి దీని కూరలు పీకతో యమ కోపంలో ఉంది. 2 గుడ్లు తినిపించి ఆ తర్వాత పీకాయి. ఓ సార్ మీ అమ్మా నాయన చచ్చిపోయిన తర్వాత పసిగుడ్డోడివి నా దగ్గరే పెరిగి నా దగ్గరే ఇద్దులు నేర్చుకుని గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరించినట్టు నాకే కథలు చూపిస్తున్నావా? ఈశ్వరయ్య, ఓ ఈశ్వరయ్య, నమస్కారం బాబు. నమస్కారం నమస్కారం. ఏంటి అయ్యగారు ఈ ఎస్టేట్ మూసి 6 నెలలైంది. మా బతుకులు పావులను ఆడించుకుంటూ బతకాల్సిందేనా? ఒరే వేనన్నా బాధపడకు, మీకు మంచి రోజులు వచ్చేస్తున్నాయి. ఎస్టేట్ ను కన్నా ఓనర్ గారు వచ్చేస్తున్నారు. ఈ బండరాడతో ఉన్న ఎస్టేట్ ని టీకూడ్ ఎస్టేట్ గా మార్చబోతున్నారు. 2 రోజులు వచ్చేస్తున్నారా? చల్లని కబురు చెప్పారు అయ్య గారు. అవునీశ్వరయ్య, అందుకే మిమ్మల్ని వెతుకుంటూ వచ్చాను. ఆయన గారు వచ్చేటప్పటికి బంగ్లా పరిశుభ్రంగా ఉండాలి. గుడ్ మార్నింగ్ అంకుల్. వెరీ గుడ్ మార్నింగ్. ఓ గౌతమి, నువ్వా? చూసి చాన్నాళ్ళయింది, బాగున్నావా? చార్నాలు కాదు అంకుల్, చాలా కాలం అవుతుందని చెప్పండి. దగ్గర 5 years అవుతుంది. అంకుల్, రజనీ యూఎస్ నుండి వచ్చాడని తెలిసింది. షూస్ పోదామని వచ్చాను. పైన మా పైన వెళ్ళు. థ్యాంక్ యూ అంకుల్. హాయ్ రజనీ. వాట్ నాన్సెన్స్ ఇస్ దిస్ గౌతమి? ఏ ఫారెన్ పద్ధతిలోనేగా మీకు విషయం చెప్పాను. ఇదేం మీకు కొత్త కాదే. కానీ మనం ఉన్నది భారతదేశంలోని మర్చిపోతున్నాం. ఎందుకు ఇలా నాగరికతలంటూ ఫారెన్ స్టైల్స్ అంటూ మీలాంటి వాళ్ళు ఇలా మారిపోతున్నారో నాకు అర్థం కావడం లేదు. ప్రపంచంలోనే మన భారతదేశానికి ఓ పవిత్రమైన స్థానం ఉంది. ఎందుకో తెలుసా? మన సంస్కృతికి ఓ గౌరవం ఉంది, మన సంప్రదాయాలకు ఓ మర్యాద ఉంది, మన ఆచారాలకు ఓ ఔన్నత్యం ఉంది. అటువంటి ఇండియాలో మనం పుట్టినందుకు గర్వపడాల్సింది పోయి మనమే విదేశీ వ్యామోహాలకు లొంగిపోయి జీవితాలను పెడదారులో పడవేసుకుంటుంటే నాకు చాలా బాధ కలుగుతుంది గౌతమి. రజనీ, 2 శరీరాల కలయికే ఫ్యాషన్ అనుకుంటే ఇక పెళ్లికి అర్థమే ఉంది గౌతమి. వావ్, ఎంత ఎదిగిపోయావు రజనీ. ఐఎమ్ సారీ. ఇట్స్ ఓకే. అంకుల్, నేను వెళ్ళొస్తాను. వెళ్ళిపోతున్నావా? కాఫీ కూడా తాగకుండా? మరోసారి వచ్చినప్పుడు తాగుతాను అంకుల్. బాయ్. అదేమిట్రా అమ్మాయిలా వెళ్ళిపోతుంది? ఏం లేదు డాడీ, హద్దులు మీరడం మన సంప్రదాయానికి మంచిది కాదు అని చెప్పాను, అంతే. వెల్ సెడ్ మై సన్. చుట్టం చూపుగా ఫారిన్కి వెళ్ళి పెళ్ళాలని జడ్జేసుకొచ్చే కుర్రకారుండే ఈ కాలంలో నీలాంటి అభ్యుదయ భావాలు గల కొడుకున్నందుకు నేనెంతో గర్వపడుతున్నాను బాబు. కీప్ ఇట్ అప్. రజనీ, ఏంటండి నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చెప్పండి. లాస్ట్ మంత్ హైదరాబాద్ లో 1000 acres ఎస్టేట్ కొన్నాను. నీ పేరు మీదే కొన్నాను. కానీ దాని నిండా ఒట్టి రాళ్లే. దాన్ని పచ్చటి టీకూడ్ ఎస్టేట్ గా మార్చాలి. దాని డెవలప్మెంట్ బాధ్యతలన్నీ నీకే అప్పచెప్పాలనుకుంటున్నాను. తప్పకుండా డాడీ. ఎప్పుడు బయలుదేరమంటారు? ఒక 2-3 రోజుల్లో బయలుదేరు.
తెల్లతోలు బాబు, ఇంతసేపు గారడీ చూసిన చాలదా? డబ్బులు ఇచ్చి బుద్ధిగా వెళ్ళు. వెల్కమ్ టు రజనీ హిల్స్ ఎస్టేట్ సార్. థ్యాంక్ యూ. మీరు మేనేజర్ రఘురామ్ గారా? ఎస్ సార్. నా పేరు గోవిందవ్ సార్. ఒరే గోవిందా, వెళ్ళి అయ్యగారు సామాన్ తీసుకురా. రైట్ సార్, ప్లీజ్ కమ్. రండి సార్. ఇది ఆఫీస్ రూమ్. ఐ సీ, వెరీ నైస్. పైన బెడ్రూమ్ ఉంది. గుడ్ సార్, రాత్రి డిన్నర్ కి కాంటినెంటల్ చైనీస్ స్పెషల్ డిష్ అరేంజ్ చేయమంటారా? నో రఘురామ్ గారు, ఐ డోంట్ లైక్ సచ్ ఫుడ్. చక్కటి మన భారతీయ భోజనం వండించండి. రఘురామ్ గారు, ఎస్టేట్ ఫుల్ డీటెయిల్స్ తో కనిపించండి. ఓకే? ఓకే సార్. బై ద వే, ఉదయాన్నే సుప్రభాతం వింటే గానీ నిద్ర లేవను. ఆ ఏర్పాట్లు చేయించండి. అలాగే సార్. రోజు క్రమం తప్పకుండా నీకు పూజలు చేస్తున్నాను. నా పూజలు నువ్వు అందుకుంటున్నావో లేదో నాకు తెలియదు, కానీ నిన్ను ఆరాధించడం మాత్రం ఎప్పటికీ మానం తల్లి. అపరాధం అపరాధం, ఎంత మాట అన్నావు తల్లి. నువ్వు ప్రతిరోజు ఉదయాన్నే నాకంటే ముందుగా వచ్చి ఈ నాగమ్మ తల్లికి తొలి పూజ చేస్తున్న దానివి. ఖచ్చితంగా ఈ దేవత కరుణాకటాక్షం నీకెప్పుడూ ఉంటుందమ్మా. జగజ్జనని లోకమాత నాగమ్మ తల్లి
బాబు గారు టీ. నువ్వు పావులాటలో పావులా ఆడిన పిల్లవు కదూ? అవును బాబు గారు. మేనేజర్ గారు మా గురించి మీతో చెప్పలేదా? ఈ ఎస్టేట్ బంగ్లా కట్టినప్పటి నుంచి మా కుటుంబీకులందరూ ఇక్కడే పనిచేస్తున్నాం బాబు గారు. మరి వీధుల్లో ఆ పావులాట విషయం ఏంటి? అది మా కులవృత్తి బాబు గారు. ఇక్కడ ఇంట్లో పనున్నప్పుడు పని చేసుకుంటుంటాం, పని లేనప్పుడు పాములు ఆడించుకుంటాం. పొట్ట నింపుకోవాలి కదా బాబు గారు. గుడ్, వెరీ గుడ్. కష్టపడి ఏదో పని చేస్తూ జీవనం సాగించడంలో తప్పే లేదు. అది బాయ్, నీ పేరేంటి? నాగులమ్మ బాబు గారు. నాగులమ్మ. మీ ఇల్లు పక్కనే ఉందా? ఇంత త్వరగా వచ్చి పని చేస్తున్నా? కాదు బాబు గారు, చాలా దూరం. కాకపోతే తొలికోడి కూతకే నేను మేలుకుంటాను. ముందు నాగమ్మ దేవత గుడికెళ్ళి పూజ చేసుకుని కానీ నేను ఎక్కడికి వెళ్ళను. ఆ నాగదేవత గుడి గురించి చెప్పాలంటే ఎంతో ఉంది. చాలా సత్యమైన గుడి. ఆ నాగదేవతను ప్రార్థిస్తే ఏం కోరుకుంటే అది మనకిస్తుంది. మా నాగమ్మ తల్లి మహత్యం చాలా గొప్పది బాబు గారు. అలాగా? అయితే తప్పకుండా నేను ఆ గురించి చూడాలి. మా నాగమ్మ దర్శనం చేసుకుంటే మీకంతా మంచి జరుగుతుంది. బాబు గారు, నాగులమ్మ, ఏంటిది? ఏంటి బాబు అలా అడుగుతున్నారు? ఈ ఎస్టేట్ ని నమ్మి ఎంతో మంది బతుకుతున్నారు. వాళ్ళంతా సుఖంగా బతకాలంటే 10 కాలాల పాటు మీరు చల్లగా ఉండాలి. అందుకే కొత్తగా మీరు చేయబోతున్న వ్యాపారం వృద్ధిలోకి రావాలని, మీరు వేసే ప్రతి అడుగులో జయం కలగాలని అమ్మవారికి హారతిచ్చి తెచ్చాను. బాబు గారు నన్ను అడిగారా? నాగులం వచ్చిందా? వచ్చిందండి. మరి ఎందుకు నా ఏడుపు? నాకు ఇలాంటి కారు లేదనండి. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. సైట్కి వెళ్దామా? పదండి సార్. పంప మురిగిపోయింది. నాగులమ్మా, 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 నాగులమ్మా. ఏంటి మామా, ఏంటా కంగారు? మన మేనేజర్ గారితో కార్లో వెళ్ళింది ఎవరే? ఓహో, అదా సంగతి. ఆయన ఎవరో కాదు, ఈ ఎస్టేట్ యజమాని గారు. అయ్యయ్యో, నిన్న డబ్బులు ఇచ్చింది ఈయనే కదా? అదే మరి. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు కాస్త ముందు వెనక ఆలోచించుకుని మాట్లాడాలి. వింటావా నువ్వు? ప్రతి చిన్న విషయానికి కారణం లేకుండా బుస్సుమని లేస్తావు. ఇప్పుడు చూడేమైందో, కొంచెం కూడా బుద్ధి లేదు నీకు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఎప్పుడు చూసినా నన్ను తిట్టడమేనా నీకు పని? నిన్న నేను ఆయన తిట్టాను కదా, ఆయన నన్ను చూస్తే పనులోంచి తీసేస్తాడేమో భయంగా ఉంది. సరే సర్లే, అందరూ నీలాగే ఉంటారనుకుంటున్నావా? రజనీ బాబు అలాంటి వారేం కాదు. నిన్నేం తప్పుగా అనుకోర్లే. అలానే వదిలేస్తే ఎలా? ఆయనకి అన్ని పనులు నువ్వే చూస్తావు కదా, కాబట్టి ఆయనతో నా గురించి మంచిగా చెప్పు. ఆయనకి నా మొహం ఎలా చూపించాలో తెలియటం లేదు. నీకు మొహం చూపించడం ఇష్టం లేకపోతే ముసుగేసుకుని కనపడు. ఒక్కటిచ్చానంటే గోప గుయ్యమంటది. చాలే, గోప గుయ్యమంటుందట. వెళ్ళి పని చూసుకెళ్ళు. కనిపిస్తుంది కొండలాంటి గుట్ట. దానికి లెఫ్ట్ సైడ్ 1000 ఎకరాల వరకు మన ఎస్టేట్. కానీ మధ్యలో ఒక చిన్న అడ్డు ఉంది సార్. అడ్డ ఏంటిది? మనకున్న 1000 ఎకరాల ల్యాండ్ మధ్యలో మరొకరిది 500 ఎకరాల ఎస్టేట్ అక్కడ ఉంది సార్. రఘురామ్ గారు, మీరు చెప్పిన దాన్ని బట్టి ఆ 500 ఎకరాలు మన ఎస్టేట్ ని 2గా చీలుస్తుంది అనమాట. అలా అయితే మనం వర్క్ చేయించుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అవును బాబు గారు, ఆ ఎస్టేట్ ఓనరు నా స్నేహితుడే, చంద్రనాథ్ గారని పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్. దెన్ విల్ డు వన్ థింగ్. వీలుంటే ఆ చంద్రనాథ్ గారిని సంప్రదించండి. ఆ మధ్యలో ఉండే ఎస్టేట్ ని మనమే కొంటే మంచిది. ఈ విషయం గురించి నేను డాడీతో కన్సల్ట్ చేస్తాను. ఓకే? అలాగే, ఈ రోజే కాంటాక్ట్ చేస్తాను సార్.
రఘురామ్ గారు సార్, మన ఎస్టేట్ క్లీనింగ్ కి చాలా మంది కూలీలు అవసరం ఉంటుంది. అంతమంది దొరుకుతారా? ఆ విషయంలో మీరేం దిగులు పడకండి సార్, ఎంతమంది కావాలన్నా దొరుకుతారు. అయ్యగారు చాయ్. నువ్వు నా పేరు ఈరన్న, మీ ఎస్టేట్ లో పనిచేస్తున్నానండి. మేనేజర్ చెప్పారులే. చూడు వీరేనా, చూస్తే మంచివాడిగాను తెలివైన వాడిగాను కనిపిస్తున్నావు. ఇలా పట్టపగలే తాగడం మంచిది కాదని నీకు తెలీదా? తెలుసు బాబు గారు, నా మనసేం బాగుండలేదు, అందుకే తాగానండి. మనసు బాగలేదా? ఏ ఎవరైనా ఏమైనా అన్నారా నిన్ను? నన్ననే ధైర్యం ఎవరికుంది బాబు గారు? నాతో పెట్టుకుంటే పిడుగుతూ ఢీకొన్నట్టే. నేనే మిమ్మల్ని అన్నాను, అనరాని మాటలు అన్నాను, అవమానించాను. మీరే మాకు బోపెట్టే యజమానని తెలియక కుక్కలాగా వాగాను. నన్ను క్షమించండి అయ్యగారు. ఇచ్చుడు, నువ్వేం బాధపడకు. నేను నిన్న జరిగింది ఆ క్షణంలోనే మర్చిపోయాను. ఇప్పుడు నువ్వు వెళ్ళి బాగా రెస్ట్ తీసుకుని రేపటి నుంచి పనిలోకి రా. ఓకే? నిజంగా నా మీద మీకు కోపం లేదు కదా బాబు గారు? నో. మీరు మంచోరని మా నాగులమ్మ చెప్పిందండి. మరీ ఇంత మంచోరని తెలిస్తే నేను తాగొచ్చోండి కాదు. సెన్సిటివ్ పర్సన్. బాబు గారు టీ అండి. నాగులమ్మ ఎక్కడ? అది ఎప్పుడు చూసినా గుళ్ళోనే ఉంటదండి. బాబు గారు ఆశ్చర్యంగా ఉందే, నేనే వచ్చి మిమ్మల్ని గుడికి తీసుకొద్దాం అనుకున్నాను, మీరే వచ్చేసారు. నువ్వేగా చెప్పావు ఈ గుడి మహత్యం చాలా గొప్పదని. నిజం బాబు గారు, ఈ గుడి కట్టి 500 సంవత్సరాల పైనే అవుతుందట. ఈ దేవతను పూజిస్తే ఎవరైనా సరే ఏదనుకుంటే అది జరిగి తీరుతుంది. అలాగా? అయితే పద, తప్పకుండా దర్శనం చేసుకుందాం. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ మందాగ్ని సలిల చందన చర్చితాయ నందీశ్వర ప్రమద. ఏం నాగులమ్మ మళ్ళీ వచ్చావు? ఎవరి పట్నం బాబు? కొత్తగా కొన్న మా ఎస్టేట్ యజమాని గారు. నమస్కారం బాబు. నమస్కారం. బాబు గారి పేరు మీద మీకెన్ని మంత్రాలు వచ్చో అన్ని మంత్రాలు చదివి పూజ చేయించండి స్వామి. అలాగేలే అమ్మా. బాబు గారు, ఈ నాగులమ్మ ఇంతప్పటి నుంచి ఈ గుడికి క్రమం తప్పకుండా వస్తూనే ఉంది, పూజలు చేస్తూనే ఉంది. వెన్నపూస లాంటి మనసు. ఈ గుడికి ఎప్పుడొచ్చినా తన కోసం ఏమీ కోరుకోదు, తన చుట్టూ ఉన్న వాళ్ళందరూ చల్లగా ఉండాలని కోరుకుంటుంది. ఈ పిల్ల చెయ్యందుకుని జీవితాన్ని ఇచ్చేవాడు ఎవరో గాని
ఎన్నో జన్మల పుణ్యం చేసిన వారే ఉండాల్సిందే. సాక్షాత్తు మహాలక్ష్మి లాంటి పిల్ల. చాలా చాలే పూజారయ్య గారు. మీరు ఈ గుళ్ళో పూజారి గారా లేక పెళ్లిళ్ళ పేరయ్య గారా? నా గురించి చెప్పింది చాలే గాని మీరు ముందు పూజ చేయండి. అలాగేనమ్మా. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. ఓం నాగమ్మాయ నమః. ఓం నాగదేవతాయ నమః. కూర్చో నాగలమ్మ. వద్దు బాబు గారు, నేను నించునే ఉంటాను. మీలాంటి పెద్దోళ్ల ముందు కూర్చునే అంత అర్హత మాకు లేదు. నక్కకి నాగలోకానికి ఉన్నంత దూరం. పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా నా దృష్టిలో ఒక్కటే. కులమతాలనేవి కేవలం మనం ఏర్పరచుకున్నవే. చివరకు మిగిలేది మన మంచితనమే. క్షమించండి బాబు గారు, మీకు ఇంత మంచి మనసుందని నేను అనుకోలేదు. అచ్చరే, దేవతని ఏమని మొక్కున్నావు? ఇంకేమని మొక్కుకుంటాను బాబు గారు, మీరు 10 కాలాల పాటు చల్లగా ఉండాలని. గుడ్ గుడ్. ఎక్కడికి తప్పించుకుపోతావే భామ? పెళ్లి పందిట్లోంచి పారిపోయింది ధైర్యమా నీకు? ప్లీజ్ సోము, నా జీవితం నాశనం చేయొద్దు. అమ్మమ్మ, అంత తేలిగ్గా విడిచిపెడతాను నిన్ను. రావే. ఏంట్రా పెళ్లి కొడక అలా బుసలు కొడుతున్నావు? కాలు చేతి తిన్నగా ఉంచుదలుచుకోలేదా? నాతో పెట్టుకుంటే పిడుగుతో ఢీకున్నట్టే. ఏంట్రా పారిపోతున్నారు? ఈ బళ్ళు మీరు కావా? అయితే వచ్చి తీసుకుపోండి. రమేష్, రమేష్, చంద్ర, నీకేం కాలేదు? ఏమ్మా, ఇతనే నన్ను ప్రేమించింది? అవునన్నయ్య. రమేష్, ఈ అన్నయ్య గారు లేకపోతే నా జీవితం నాశనం అయిపోయిండేది. చాలా థ్యాంక్స్ అండి. నేను ఊళ్ళో లేని సమయం చూసి వీళ్ళ నాన్న ఈ దారుణాన్ని పొడిగట్టాడండి. అన్నయ్య, నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేము. చూడండి, ప్రేమించటం ఒక్కటి తెలిస్తే చాలదు, ఆ ప్రేమను గెలుచుకునే దమ్ము కూడా ఉండాలి. నువ్వు నిజంగానే ఈ పిల్లని ఇష్టపడుతున్నావా? ఇష్టపడుతున్నానండి. అయితే తిన్నగా ఏ గుడికో తీసుకెళ్లి ఈ అమ్మాయి మెళ్ళలో తాళి కట్టు. అలాగే, వస్తామండి. వస్తానన్నయ్య. నమస్కారం. నమస్కారం బాబు గారు. ఏంటి వీరన్న, ఏం జరిగింది? ఏం లేదు, ఒక ప్రేమ జంటను కలపటానికి కొంతమంది వెధవలకు బుద్ధి చెప్పాను, అంతే.
పిల్ల చెయ్యందుకుని జీవితాన్ని ఇచ్చేవాడు ఎవరో గాని ఎన్నో జన్మల పుణ్యం చేసిన వారే ఉండాల్సిందే. సాక్షాత్తు మహాలక్ష్మి లాంటి పిల్ల. బాబుగారు పాలు. బాబుగారు మిమ్మల్ని. పాలు. నాగులమ్మ, ఎందుకలా ముభావంగా వెళ్ళిపోతున్నావు? మరేం చేయాలంటారు బాబుగారు? నాతో మాట్లాడాలనిపించట్లేదా? అవే మాటలు బాబుగారు. బాబుగారు, ఎవరైనా చూస్తే తప్పుగా అనుకుంటారు. అసలే నేను పెళ్లి కాని దాన్ని. నిన్ను పెళ్లి చేసుకోవాలని నా ఉబలాట నాగులమ్మ. వద్దు బాబుగారు, ఇది జరగని పని. మీరు ధనవంతులు, పెద్దోళ్ళు, ఏమైనా చేయగలరు, సాధించుకోగలరు. కానీ మేము పేదవాళ్ళం, కులం తక్కువ వాళ్ళం. ఒక చిన్న తప్పు చేసినా జీవితాంతో నరకంతో నలిగిపోవాల్సిందే. నన్ను కూడా అందరిలానే అనుకుంటున్నావా? అయ్యో, అంత మాట అనకండి బాబుగారు. మీ మనసు పాల కంటే తెల్లదని నాకు తెలుసు. మీ హృదయం ఆకాశం కంటే పెద్దదని నాకు తెలుసు. కానీ నిజం చెప్పు నాగులమ్మ, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా? నాకు తెలుసు, నీ మౌనమే నాకు ప్రేమ సందేశాన్ని అందిస్తోంది. నిన్ను చూడకుండా ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నాను. నువ్వు నాకు కావాలి నాగులమ్మ. బాబుగారు, నన్ను నమ్ము నాగులమ్మ. నీ ప్రేమ కోసం నా ప్రాణం కావాలన్న ధారపోస్తాను. నన్ను నమ్ము నాగులమ్మ, నన్ను నమ్ము. నాగులమ్మ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ నాగులమ్మ. నాగులమ్మ, నన్ను కాదనుకో, నా ప్రేమను కాదనుకో. నాగులమ్మ, నాగులమ్మ, లవ్ యూ. ఇది కళ, జస్ట్ ఎ డ్రీమ్. అమ్మా నాగమ్మ తల్లి, నువ్వు ఉండాల్సిన చోటు ఇది కదమ్మా. వెళ్ళు తల్లి. నాగులమ్మ, నీకు పాములు పట్టడం రాదా? ఎందుకు రాదు బాబుగారు, బాగానే వచ్చు. కానీ ఈ పాము వాలకం చూస్తుంటే పాముల్ని పట్టడంలో వీరుడు అనిపించుకున్న మా మామ కూడా పట్టలేడనిపిస్తుంది. ఎందుకని? దాని కోర చూపుల్లో ఏదో అర్థం ఉన్న పగ కనిపిస్తోంది. దాని సెగల బుసల్లో ఏదో ప్రళయాన్ని సృష్టించే భావం కనిపిస్తోంది. పైగా ఇటువంటి సర్పాల్ని ఈ ప్రాంతంలో నేను ఎప్పుడూ చూడలేదు. బాబుగారు, రేపు మిమ్మల్ని ఒక చోటకి నేను పిలుచుకెళ్తాను. మీరు తప్పకుండా రావాలి. ఓహో, ఇటువంటి జాతకం నేను ఎప్పుడూ చూడలేదు బాబు. అద్భుతమైన జాతకం. ఇప్పటికే మీరు విదేశాలు తిరిగి వచ్చి ఉండాలే. అవును సిద్ధాంతి గారు, ఆల్మోస్ట్ ఆల్ ప్రపంచాన్ని తిరిగి చూశాను. ధనరేఖలో ఎటువంటి అడ్డంకులు లేవు. కోట్లాధిపతికి వారసుడివి, అధిపతివి కూడా, అవునా? అవును. కానీ ఎలా చెప్పాలో ఏమని చెప్పాలో నాకు అర్థం కావట్లేదు బాబు. ఏం చెప్పాలనుకుంటున్నారో ధైర్యంగా చెప్పండి సిద్ధాంతి గారు, మరేం పర్వాలేదు. చెప్పండి సిద్ధాంతి గారు, ఏంటది? విధి ఈ కుర్రాడి జాతకంతో ఆడుకుంటోందమ్మా. ఇతనికి సర్పగండం ఉంది. బాబుగారు, నేను చెప్పినట్టు చేస్తారా? తప్పకుండా చెప్పండి. సిద్ధాంతి గారు ఈ ఊళ్ళో ఎంతో మందికి జాతకాలు చెప్పారు. ఆయన చెప్పింది చెప్పినట్టు జరిగి తీరుతుంది. మీరు దీర్ఘాయుష్తో సంతోషంగా బతకాలని నా కోరిక. అందుకని
మీరు ఈ ఊరు వదిలి వెళ్ళిపోండి బాబు గారు. నాగలమ్మ, ఏంటి నువ్వనేది? సిద్ధాంత్ గారు ఏదో చెప్పారని నేను ఈ ఊరు విడిచి వెళ్ళాలా? ఏది ఏం జరిగినా భరిస్తాను, కానీ నిన్ను వదిలిపెట్టి మాత్రం చక్కడికి వెళ్ళను. ఇదే నా నిర్ణయం. అమ్మా నాగమ్మ, ఏమిటమ్మా నాకు ఇంత ఆనందాన్ని ఇచ్చావు? ఒక్కసారిగా ఇంతటి సంతోషాన్ని నా గుండెల్లో నింపావేంటమ్మా? కలలో కూడా ఇటువంటి మంచి జీవితం నాకు లభిస్తుంది అనుకోలేదు. రజనీ బాబు గారికి నా మీద ఇంతటి ప్రేమని పుట్టించింది నీవే నా తల్లి. నీ భక్తురాలికి నువ్విస్తున్న కానుక ఈ బాబు గారేనా అమ్మా? రజనీ, నా నాగులమ్మను నీ వల్ల వేసుకుంటావా? ఈ వీరనతో పెట్టుకుంటే పిడుగుతో ఢీకొన్నట్టే. సార్, నాన్నగారు లైన్ లో ఉన్నారు. హలో డాడీ, హౌ ఆర్ యు? ఐఎమ్ ఫైన్ మై డియర్ సన్. హౌ ఆర్ యు? ఎస్టేట్ నచ్చిందా? డాడీ, సైట్ చూశాను. ఇట్స్ గుడ్. వీ కెన్ డెవలప్ ఇట్ వెల్. డాడీ, ఒక చిన్న విషయం. అంటే మన ప్రాపర్టీ మధ్య ఒక 500 acres మరొకరిది ఉంది. అది కూడా కలుపుకుంటే ఇట్ విల్ బి ఏ గ్రాండ్ హోల్ ప్రాపర్టీ. ఇందుకు నా పర్మిషన్ ఎందుకు నాన్న? నువ్వు ఎలా చేయాలనుకుంటే అలాగే చెయ్యి. రఘురామ్ గారు, ఆ 500 acres ఓనర్ పేరేంటి అన్నారు? చంద్రనాథ్. ఆయనతో మాట్లాడి రీజనబుల్ రేట్కి ఇస్తే ఫిక్స్ చేయండి. అలాగే సార్. సార్, ఒక్క నిమిషం మీరు అలా కారులో కూర్చోండి, ఇప్పుడే వస్తాను. ఓకే. నాగులమ్మా, నాగులమ్మా. ఏంటి మేనేజర్ బాబు గారు? ఏమిటి, ఆ వీరన్నకు కొంచెం కూడా బుద్ధి లేదు. నిన్న నుంచి అసలు కనిపించట్లేదు. అవతల చాలా పనులు ఉన్నాయి. నువ్వు ఇంటికి వెళ్ళినప్పుడు తొందరగా రమ్మని చెప్పు. అలాగే మేనేజర్ బాబు గారు. ఏ తాటి చెట్టు కిందో కళ్ళు తాగి తందనాలు ఆడుతుంటాడు. మా అయ్యతో చెప్పి 4 చీవాట్లు పెట్టించి నేను పంపిస్తానండి. త్వరగా పంపించు. అవతల బాబు గారు వెయిట్ చేస్తున్నారు. నీ మొగుడు బంగారం కాను, బంగారం లాంటి లంక పొగలు పారేసావు కదమ్మా. ఇదిగో ఈ దగ్గు మానడానికి నీకెన్నిసార్లు చెప్పాలయ్యా ఆ పాడు చుట్లు మానేమని? నాగులమ్మ, తిండి మానేమంటే మానేస్తాను గాని ఆ పొగాకు చుట్టూ మానలేకపోతున్నానే. అయినా ఎండుటాకులు ఒకటి రేపు మాపు రాలిపోవలసిందే. ఏంటి ఆ మాటలు? ఇంకోసారి అలా మాట్లాడితే నేను చచ్చిన నీతో మాట్లాడు. నా చిట్టి తల్లికి నేనంటే ఎంత ప్రేమో. నా బంగారు తల్లి, నీ పెళ్లి పండుగ చూడకుండానే చచ్చిపోతాను అనుకున్నావా? అవును, బంగాళాల పళ్ళన్నీ జాగ్రత్తగా చూసుకుంటున్నావా? బాగానే చేస్తున్నా అయ్యా. బాబు గారు కోపం రాకుండా చూసుకోవాలా? అసలు ఆయన కోపం అనేది ఉంటేగా రావడానికి. అవును, మా ఎక్కడ పనులకు కూడా రాలేదని మేనేజర్ అడిగారు. ఏటోనమ్మా, ఎవరి మీద అడిగినట్టున్నాడు. యమ కోపం మీద ఉన్నాడు. పావులు కూడా మేత వేయకుండా బోర పట్టుకున్నట్టు వెళ్ళిపోయాడు. అలిగాడా? మావా, మావా, ఎందుకు అలిగావంట? ఎవరైనా తిట్టారా? ఈ వీరను తిట్టటమా? పిడుగుతో ఢీకొన్నట్టే. సర్లే, చిన్నప్పటి నుంచి నేను చూస్తూనే ఉన్నానుగా. ఎందుకు కోపడతావో ఎవరికీ తెలీదు, ఎందుకు సంతోషిస్తావో అర్థం కాదు. ఏది తేల్చి చెప్పవు. నాతో చెప్పొచ్చు కదా మామా. మన ఊళ్ళోకి ఒక డ్యాగ్ వచ్చింది. దాని సిగదరగా అదేం చేసిందో తెలుసా? నా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే నా పావును తన్నుకుపోవటానికి గాలం వేస్తోంది. ఆ డ్యాగను మార్చి మసి చేస్తాం. ఏడ్చినట్టుంది. ఇదా నీ అలక కారణం? రజనీబాబు గారు అప్పుడే చెప్పారు, ప్రతి చిన్న విషయానికి నువ్వు తెగ బాధపడిపోతావని. ఆపు నీ బాబుగాడి పురాణం. అసలు నువ్వెందుకు వచ్చావో చెప్పు. అబ్బో, ఎంత కోపం! నువ్వు 2 రోజులుగా పనిలోకి రావడం లేదని మేనేజర్ గారు చెప్పారు. వెళ్తే వెళ్ళు, లేకపోతే లేదు. చెప్పాల్సింది చెప్పాను, నీ ఇష్టం. నేను రాకుండా ఎలా ఉండగలను నాగులమ్మా? నేను వస్తాను, వాడి అంతు చూస్తాను.
ఏంటి బాబు గారు ఏంటి ఇది మహాభయంకరమైన పాము. ఇది కొండ జాతికి చెందిన తెల్లనాగు. ఆయుధాలకు కూడా లొంగే ఘటం కాదు. దీని సంగతి నేను చూసుకుంటాను. బాబు, ఈ తెల్లనాగు లక్షణం చాలా విచిత్రమైంది. దీన్ని మంచి చేసుకుంటే ప్రాణమైనా ఇస్తుంది. ద్రోహం చేయదలిస్తే నాలాగే ప్రపంచంలో ఎక్కడున్నా పగబట్టి మరీ చంపుతుంది. ఓకే ఓకే తీసుకెళ్ళు, బయటికి తీసుకెళ్ళు. పోదా, మీ సంగతి తేలుస్తాను. నేను నీకు కూడా లోకమైపోయాను. ఆడు, బాగా ఆడు. నా జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్న రజనీకాండ్ని కాటు వేయమంటే చోద్యం చూస్తూ కూర్చుంటావా? ఆడు, ఆడవే. ఏంటి ఆ బుసలు? ఈ వీరలతో పెట్టుకుంటే పిడుగుతో ఢీకొన్నట్టేనే. నా మాట వినకపోతే ఎవరైనా సరే వాళ్ళంతా చూస్తాను. రక్తం కళ్ళ చూస్తాను. ఆడు, ఆడవే నమ్మక ద్రోహి. నువ్వు అలిసి అలిసి చచ్చే వరకు నేను ఊదుతూనే ఉంటాను. ఆడు. ఇందాక నుంచి చూస్తున్నాను. ఆపరా, ఆపు. ఆపకు, నన్ను ఆపకు. నీకేమైనా పిచ్చి పట్టిందా, మదం పట్టిందా? మన కడుపులో కూడెడుతున్న నాగుపావులు పట్టుకొని అలా ఊపిరి ఆడకుండా ఆడితే ఏమవుతురా? చచ్చిపోతారా? పోనీ చచ్చిపోని. రే రే, ఎవరైనా పావుల గురించి తిడితేనే రెచ్చిపోయా నువ్వు ఇలా చేయటం? అవునా? నాకు అన్యాయం, నమ్మక ద్రోహం చేయాలని చూస్తే ఆ భగవంతుణ్ణైనా సరే లెక్క చేయను. చివరికి ఇది కూడా నన్ను మోసం చేసిందిరా. రే ఎరనా, బాధపడకరా. నీ కట్టం కలిగితే నాకు కట్టం కలిగినట్టేనా? ఏడు జరిగిందో చెప్పరా. నా గుండెల్లో మంటలు రేపింది ఎవరో కాదురా, నా యజమాని రజని. రే ఊరుకోరా. చెప్పండి బాబు గారు, ఏంటి పని కట్టుకుని గుడికొచ్చారు? ఈ నాగదేవతకి శక్తి ఉందన్నావు కదా? అవును. మనం ఏం వరం కోరినా ఇస్తుందన్నావు కదా? అందులో ఏం సందేహం లేదు. అయితే నేను కోరుకున్న జీవిత భాగస్వామిని ప్రసాదిస్తుందా? తప్పకుండా. అయితే ఇలా దగ్గరికి రా. ఎందుకు? ఎందుకంటే బాబు గారు, ఏమిటిది? ఉంగరం నాగులమ్మా, ఇది నా తొలి ప్రేమ కానుక. నేను బాగా ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చాను. కాదనుకో. మన నిర్ణయాలు ఎలా ఉన్నా పెద్దవాళ్ళ అంగీకారం పొందటం మన ధర్మం. సార్ ఎప్పుడు వెళ్తారు? నాకు ఈ కారు ఎప్పుడు ఇస్తారు? నేను ఈ కారు ఎప్పుడు తోలుతాను? గోవిందు, సార్ వస్తున్నానండి.